వెల్కమ్ టు K7 మీడియా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ మాజీ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు పార్టీ విశ్వాసాన్ని జగన్ కోల్పోయారని, కాబట్టి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని పార్టీని తల్లి విజయమ్మకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎంపీ కేసినేని చిన్నితో కలిసి నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆమె వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పైన మండిపడ్డారు. చంద్రబాబును మార్చాలన్న విజయసాయి వ్యాఖ్యలకు పద్మ కౌంటర్ ఇస్తూ తొలుత వైసీపీ అధ్యక్షుడిని మార్చాలన్నారు. విజయసాయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉన్నట్టు అర్థమవుతుందని, ఆధారాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. వీటిపై సమాధానం చెప్పలేక సీఎం పదవిని వివాదం చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తరువాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన పద్మ ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించినప్పటికీ ముహూర్తాన్ని ఇంకా నిర్ణయించలేదు. అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తుంది. శనివారం వీకెండ్ కావడంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో వసూలు రాబట్టింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కలెక్షన్లు పుంజుకున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 115 కోట్లు రాబట్టిందని సినిమా కలెక్షన్ల వివరాలు అందించే సాక్ న్యూస్ కథనం పేర్కొంది. అత్యధికంగా హిందీ వెర్షన్ 73.5 కోట్లు, తెలుగు వెర్షన్ 31.5 కోట్లు, తమిళంలో 7.5 కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది. దీంతో కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు మైలురాయిని ఈ సినిమా అధిగమించినట్టు అయ్యింది. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఓవర్సీస్ కలెక్షన్ లో కూడా పుష్ప 2 జోరు కొనసాగుతుంది. ఆరంభంలో బుకింగ్స్ తక్కువగానే అనిపించినా వీకెండ్ లో సినిమా పుంజుకుంది. ఉత్తర అమెరికాలో దేవర ఆల్ టైమ్ $6,78,545 వసూలు చేయగా పుష్ప 2 3 రోజుల్లోనే దీనిని అధిగమించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. $8 మిలియన్ చేరువైందని తెలిపాయి. కాగా 2021లో విడుదలైన పుష్ప ది రైస్ కి సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ విడుదలైంది. ప్రధాన తారాగణంతో పాటు సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబుతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. पुष्प అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఏపీఎస్ఆర్టీసీలో బస్సుల కొరత, అక్రమ రవాణాను నియంత్రించలేకపోవడం వెరసి రోజుకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులు దూరమవుతున్నట్లు తెలిసింది. ఆర్టీసీలో అన్ని విభాగాల సిబ్బంది ఖాళీల మొత్తం 9,000 వరకు ఉంది. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రోడ్డెక్కే ముందు సరైన బస్సులు, సిబ్బంది కొరత లేకుండా చేయాలి. క్షేత్రస్థాయి లెక్కలను గమనిస్తే 4,000 మంది డ్రైవర్లు, 2,000 మంది కండక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారితో పాటు అసిస్టెంట్ మెకానిక్లు 600 మంది, క్లర్కులు, సూపర్వైజర్లు వెరసి గత ప్రభుత్వం నాటికే 9,000 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం 2024 చూపిన లెక్కల ఆధారంగా మొత్తం 1,275 మంది అని చూపగా అందులో డ్రైవర్లు 560 మంది, కండక్టర్లు 789 మంది ఉన్నారు. ప్రతి నెల 200 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు. 2019 నాటికి రోజుకు సుమారు 55 లక్షల మంది ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య ఉండగా అది ప్రస్తుతం దాదాపు 35 లక్షలకు తగ్గిపోయినట్లు సమాచారం. అంటే రోజుకు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీకి దూరం అవ్వడం సంస్థ మనుగడకే ప్రమాదంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో 2023లో 1,489 కొత్త బస్సులకు ఆర్డర్ ఇవ్వగా 2024లో వాటికి 744 బస్సులకు అనుమతులు వచ్చాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడం లేదు. 5 ఏళ్లుగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంపుపై దృష్టి పెట్టలేదు.
రోజుకు ఆర్టీసీకి 20 లక్షల మంది దూరం అవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి, లేకుంటే ఆర్టీసీ భవిష్యత్తు దారుణంగా మారే ప్రమాదం ఉంది. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ముప్పు ఏర్పడింది. రాష్ట్రంలో నిత్యం అల్పపీడనాలు, తుఫాన్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. తాజాగా హిందూ మహాసముద్రం, దాని పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేలా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. దీంతో పాత ఒప్పందాలను రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలిచి మళ్లీ పనులు ప్రారంభించేందుకు నిమగ్నమైంది. రాజధానిలో దశలవారీగా భవన నిర్మాణాల పనులను ప్రారంభించి వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయం 2019తో పోలిస్తే 80.3% మేర పెరిగినట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దాదాపుగా 1132 కోట్ల మేర అదనపు ఖర్చు అవుతుందని సిఆర్డీఏ స్పష్టం చేస్తోంది. అఖిల భారత సర్వీస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం చదరపు అడుగుకు అయ్యే వ్యయం కూడా దాదాపు 86.5% వరకు పెరిగింది. ఒక్కో చదరపు అడుగుకు గతంలో 6,307 రూపాయలుగా నిర్ధారిస్తే ప్రస్తుతం అది 10,829 రూపాయలకు చేరింది. ఎన్జీఓ హౌసింగ్ ప్రాజెక్ట్ వ్యయంలోనూ 79% మేర పెరుగుదల ఉన్నట్లు సిఆర్డీఏ స్పష్టం చేస్తోంది. ఆ ప్రాజెక్టులో చదరపు అడుగు వ్యయం 3,061 రూపాయల నుంచి 4,410 రూపాయలకి పెరిగింది. గెస్టెడ్ ఆఫీసర్లకు చెందిన నివాసాల ప్రాజెక్టులో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 3,255 నుంచి 4,556కు చేరింది. ఇండియా భాగస్వామ్య పక్షాల లోక్సభ ఎన్నికలలో ఓటమి, ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో విపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇండియా ఐక్య సంఘటనకు ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయంపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో అవకాశం వస్తే ప్రతిపక్ష కూటమికి తాను సమర్థవంతంగా నాయకత్వం వహిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీనిపై విపక్షంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మమతకు ఆ బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు ఆమెకు సమాజ్వాదీ పార్టీ, శివసేన నేతలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో కూటమిలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఆర్జేడీ స్పందిస్తూ ఇండియా ఐక్య సంఘటనకు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సరైన రూపశిల్పి అవుతారని పేర్కొంది. కాంగ్రెస్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యులకు చోటు కల్పించడం లేదు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీ మిత్రపక్షాల మాట విని ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. మమతకు బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
అత్యధిక మంది కుబేరులు ఉన్న దేశంగా భారత్ 3వ స్థానంలో నిలిచింది. 835 మందితో అమెరికా అగ్రస్థానంలో ఉంటే 427 మందితో చైనా 2వ స్థానంలో ఉంది. 2024 నాటికి భారత్లో సంపన్నుల సంఖ్య 185కు చేరింది. అంటే 12 నెలల్లో 32 మంది బిలియనీర్ల జాబితాలోకి చేరారు. బిలియనీర్ల సంపద ఏడాది కాలంలో 42.1% పెరిగి $905.6 బిలియన్ అయ్యింది. ఈ మేరకు యూబీఎస్ బిలియనియర్ యాంబిషన్ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు అమెరికా కుబేర్లలో 84 మంది పెరుగుగా చైనాలో 93 మంది తగ్గారు. అమెరికా కుబేర్ల ఆస్తి మొత్తం విలువ $4.6 ట్రిలియన్ నుంచి $5.8 ట్రిలియన్ పెరిగింది. అదే చైనాలో క్షీణత కనిపించింది. ఆ దేశ కుబేర్ల ఆస్తి మొత్తం $1.8 ట్రిలియన్ నుంచి $1.4 ట్రిలియన్ తగ్గింది. 2015 నుంచి 2024లో ప్రపంచ బిలియనీర్ల సంపద మొత్తంగా 121% పెరిగింది. $6.3 ట్రిలియన్ నుంచి $14 ట్రిలియన్ చేరింది. అదే సమయంలో బిలియనీర్ల సంఖ్య 1757 నుంచి 2682కు పెరిగింది. భారత్లో గణనీయమైన పెంపుదల నమోదైనట్లు బిలియనియర్ అంబిషన్స్ రిపోర్ట్ తెలిపింది. వచ్చే 10 ఏళ్లలో బిలియనియర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మరింతగా పెరుగుతారని, 4 ఏళ్ల కిందట చైనా ఉన్న స్థితిలో ఇప్పుడు భారత్లో ఉందని పేర్కొంది. భారత్లో 108 గుర్తింపు కలిగిన కుటుంబ వ్యాపారాలను గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది.